సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బన్నీ చేసే సినిమాకు సీరియస్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి. ఐకానిక్ స్టార్ అదే పనిగా దుబాయ్ వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఎంత లేట్ అయితే గురూజీ ఫిల్మ్ అంత లేట్ అవుతుంది. సిట్టింగ్సే ఫామ్ హౌస్ లోనో బెంగళూరులోనో చేయకుండా దుబాయ్ లో ఎందుకు పెడుతున్నట్లు? టాప్ హీరోల బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచే బజ్ తెచ్చుకుంటున్నాయి. ఆ మాటకొస్తే రకరకాల ఈక్వేషన్స్ తో పెద్ద హీరోల సినిమాలకు సిట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. తాజాగా బన్నీ యాట్లీ కాంబో ప్రాజెక్ట్ తాలూకు స్టోరీ సిట్టింగ్స్ దుబాయ్లో జరుగుతున్నాయి. అంతేకాదు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ సహా ఇతర అన్ని రకాల పనులన్నీ దుబాయ్లోనే పూర్తి చేసే పనిలో యూనిట్ ఉంది. ఇటీవలే బన్నీ 2 సార్లు దుబాయ్ వెళ్ళొచ్చాడు. అక్కడ యాట్లీతో ఇంటరాక్ట్ అయ్యాక ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే దుబాయ్లోనే ఈ సినిమా సిట్టింగ్స్ ఎందుకు జరుపుతున్నట్లు? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను అడ్డాగా చేసుకుని ఇవే స్టోరీ డిస్కషన్స్ చేయొచ్చు. కానీ డిస్కషన్స్ ఇక్కడే జరిగితే అనేక రకాల స్పెక్యులేషన్స్ బయటకొస్తున్నాయి. అంతేకాదు ప్రాజెక్టు తాలూకు వివరాలు లీక్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ జరగకూడదని యూనిట్ సినిమాకు దుబాయ్లో ముహూర్తం పెట్టుకున్నారు. మేకర్స్ మెయిన్ ఇంటెన్షన్ ఈ సినిమా స్టోరీ లైన్ బయటకు రాకుండా చూసుకోవడం, అలాగే సినిమా స్టార్ట్ అయ్యే వరకు ఎలాంటి కాస్టింగ్ డీటెయిల్స్ లీక్ జరగకుండా చూడాలని చూస్తున్నారు. ఇవన్నీ అవుట్ ఆఫ్ ది కంట్రీ అయితేనే సాధ్యమని దర్శకుడు, హీరో నమ్ముతున్నారు. వీటన్నిటినీ మించి ఈ సినిమా 400 కోట్ల ప్రాజెక్ట్. ఏ విషయం బయటకొచ్చినా నిర్మాత రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ను యాట్లీ తన సక్సెస్ఫుల్ డైరెక్టర్ టీంతో టేకప్ చేస్తున్నాడు. అతడి టీం అంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయబోతోంది. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఐకానిక్ స్టార్ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేస్తాడు. ఆ తర్వాత గురూజీతో సినిమా ఉంటుంది. దాని తర్వాతనే పుష్ప 3 స్టార్ట్ అవుతుంది.